కడప జిల్లాలో మైనర్ బాలిక వైష్ణవి హత్య వ్యవహారం సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దుమారం సృష్టించిన ఈ కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. నిందితులను తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రొద్దుటూరులోని గీతం కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ అభ్యసిస్తున్న వైష్ణవి తన స్నేహితుడు లోకేష్ తో కలిసి 4 రోజుల క్రితం గండికోటకు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ ను గుర్తించారు. ఈ మేరకు రాయలసీమ రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ రంగంలోకి దిగారు. గండికోట ప్రాంతంలో స్థానిక ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తో కలిసి పర్యటించిన ఆయన పలువురు సాక్షుల వద్ద వాంగ్మూలాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి కడప జిల్లా నుండి మా ప్రతినిధి యూసఫ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. మలమడుగు ప్రాంతం గండికోటలో జరిగినటువంటి వైష్ణవి హత్య కేసు ఒక్కొక్కటిగా మిస్టరీ వీడుతా ఉంది. ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల క్రితం ఏదైతే హత్యకు గురి కాబడిందో వైష్ణవి పొదుటూరులోని గీతం కళాశాలలో 2వ సంవత్సరం ఇంటర్ విద్యాభ్యాసం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె చేసినటువంటి ప్రియుడితో వెళ్ళి గండికోటలో 2 గంటల పాటు గడిపి ఆ తర్వాత ఆమె హత్యకు గురి కాబడింది. ఈ యొక్క వ్యవహారం తీవ్ర దుమారం లేపింది. అతని సన్నిహితుడు ఎవరైతే తీసుకువెళ్ళాడో అతను లోకేష్ ఈ హత్యకు పాల్పడ్డాడో అన్నటువంటి కోణంలో మొదటగా విచారణ చేపట్టినటువంటి పోలీసులు పూర్తిగా అతని ప్రమేయం లేదని చెప్పేసి రాయలసీమ డీఐజీ రేంజ్ అధికారి కోయా ప్రవీణ్ ప్రకటించినటువంటి నేపథ్యం అయితే ఇవాళ రేపా ఆ యొక్క ముద్దాయిలను కూడా త్వరలోనే ట్రేస్అవుట్ చేస్తాం, పూర్తి ఆధారాలు సేకరించాం. దాదాపు హత్య కాబడినటువంటి వైష్ణవితో 10 గంటల సమయంలో ఉదయం 10 గంటల వరకు ఎవరైతే ఆ అబ్బాయి తీసుకువెళ్ళాడో లోకేష్ సీసీ ఫుటేజ్ల ఆధారంగా గుర్తించినటువంటి ముద్దాయి లోకేష్ అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడ 10-11 గంటల సమయంలో అక్కడ నుండి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఆ సమాచారాన్ని కూడా సేకరించాం. అతను సీసీ కెమెరాల్లో పూర్తిగా రికార్డ్ అయింది. ఆ తర్వాతనే 3 గంటల సమయంలో అంటే దాదాపు మధ్యాహ్నం సమయంలో హత్య జరిగింది. వారి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని చెప్పేటువంటి ఆరోపణలు వినపడతా ఉన్నాయి. వారి అన్న ఎవరైతే అమ్మాయి చిన్నమ్మ కుమారుడు ఉన్నాడో సురేంద్ర పైన అయితే బలమైనటువంటి ఆరోపణలు వినపడతా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే పోలీసులు కూడా లొకేషన్ ట్రేస్అవుట్ చేశారు. అతను మొబైల్ ఎక్కడ వాడాడు, ఆ సమయంలో అక్కడికి అన్నటువంటి పూర్తి కేసు అంతా కూడా లొకేషన్ ఆధారంగానే ట్రేస్అవుట్ చేస్తూ ఉన్నారు. అక్కడ వచ్చినటువంటి ప్రయాణికులు ఎవరైతే పర్యాటకులు వచ్చింటారో వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని సేకరించారు. 3 గంటల తర్వాతనే అమ్మాయి హత్యకు గురి కాబడింది. ఆ తర్వాత అమ్మాయిని హత్య చేసి ప్రియుడి మీద తోసేందుకు ఓ పన్నాగం పన్నారు. ఆ నేపథ్యంలోనే నగ్నంగా పాపకు ఉన్నటువంటి బట్టలను కూడా విప్పదీసి ముళ్ళ పొదల్లో పడేశారని చెప్పేటువంటి కోణంలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించారు, ఆధారాలను సేకరించారు. స్థానికంగా ఇచ్చినటువంటి సమాచారంతో లొకేషన్ ట్రేస్అవుట్ చేశారు. ఇటు జిల్లా ఎస్పీ అశోక్ అయితే దాదాపు అక్కడే 3 రోజుల పాటు అక్కడే తిష్ట వేసి పూర్తి సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఇవాళ రేపు పూర్తిగా ముద్దాయిలను కూడా అరెస్టు చేసేటువంటి క్రమంలో ఇవాళ రేపు మీడియా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ యొక్క ముద్దాయి ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వారి సమాచారాన్ని అంతా సేకరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముద్దాయిలను హాజరుపరిచి అక్కడ జరిగినటువంటి పూర్తి సంఘటనను కులంకుశంగా ప్రజలకు తెలియజేసేటువంటి కోణంలో ముందు కొనసాగుతూ ఉన్నారు. వైష్ణవి అయితే మృతి చెందడం పట్ల అటు కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏం జరిగిందన్నటువంటి వ్యవహారాన్ని అంతా కూడా పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది. ఇప్పటికే పలు రకాలుగా మీడియాలో వస్తున్నటువంటి వార్తలను ఓవైపు ఖండిస్తూ ఉన్నారు, మరోవైపు అందులో వాస్తవం ఉందని చెప్పి కొంతమంది అయితే అభిప్రాయపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇటు హత్యలు పూర్తి స్థాయిలో జరుగుతుండడం పట్ల జిల్లా వాసులంతా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు కాలేజు యాజమాన్యం కావచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలి. విద్యార్థులు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉన్నది అన్నటువంటి కోణంలో నిఘా ఉంచితే తప్ప ఇటువంటి వాటికి చెక్ పెట్టేటువంటి ఆస్కారం లేకపోతుందని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది కడప జిల్లాలో వైష్ణవి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారంలో కొనసాగుతున్నటువంటి విచారణ వ్యవహారం. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యూసుఫ్ 6 టీవీ న్యూస్ కడప జిల్లా నుండి.